కృష్ణా జిల్లా కోడూరులో ఎమ్మెల్యే మండలి బుద్ధిప్రసాద్ పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు, ప్రారంభోత్సవాలు చేశారు. జయపురంలో 14,30,000 రూపాయలతో 4 సీసీ రోడ్లను ప్రారంభించారు. అలాగే రామకృష్ణాపురంలో గ్రామీణ ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. రైతులకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. అభివృద్ధిని చూసి గిట్టని వాళ్ళు రకరకాల ప్రచారాలు చేస్తున్నారని, ఆ ప్రచారాలు ఎవరూ నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే చెప్పారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో వానిగడ్డ నియోజకవర్గం సమితి మీద తెలుసు. ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరైన రహదారులు కూడా అన్నీ రద్దు చేయటం, వాటిని మళ్ళా తిరిగి నిర్మాణం చేయకపోవటం, పూర్తిగా ఒక విధ్వంసకర పరిపాలన జరిగినప్పుడు మీరంతా కూడా పరిస్థితులన్నీ కూడా సమగ్రంగా అన్వేషించారు. ప్రత్యేకించి స్వేచ్ఛ అనేది కోల్పోయిన రోజులు కూడా మీకు తెలుసు. ఎవరు కూడా మాట్లాడే పరిస్థితులు అనేది కావాలి. దాంతో ఆగ్రహం చెంది ఈ రోజున ఈ రాష్ట్రంలో దార్శనికుడైన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రజల గురించి నటనను తప్పించే శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటానికి కారణభూతులను మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కృష్ణా జిల్లా మొవ్వ మండలం